Fine. So last class lo మనం ఏం డిస్కస్ చేసాం, Faraday's law of induction, కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీని బేస్ చేసుకొని లెన్స్ లా. సో ఇండ్యూస్డ్ కరెంట్ ఎలా ఉంటుంది, ఆ ఈఎంఎఫ్ వాల్యూ ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చో చూసాం. సో అకార్డింగ్ టు Faraday's law, in a loop, whenever there is a change in the flux through a loop, this is the loop, conducting loop. So let's say whenever the flux passing through the loop it changes, this is the magnetic field and this is the loop, and there is a induced current in it. Okay, another concept. So మనం magnetic flux ని ఎలా డిఫైన్ చేస్తాం, integration of B dot ds, this is the flux we'll define. So there is an EMF in the loop that is equal to minus d by dt of change in the flux with respect to. సో ఇప్పుడు మనకు ఫ్లక్స్ సింపుల్గా నేను ఇలా రాస్తాను అనుకున్నాం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ సింప్లీ బీ డాట్ ఎస్ అని రాద్దాం, లేదా బి ఇంటూ ఎస్ ఇంటూ కాస్ ఆఫ్ టీటా. టీటా ఈజ్ ద యాంగిల్ బిట్వీన్ దమ్. సో ఈఎంఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డి బై డిటి ఆఫ్ బిఎస్ కాస్ టీటా. ఓకేనా. ఇప్పుడు వెన్ ఎవర్ దెర్ ఈజ్ ఎ చేంజ్ ఇన్ ద ఫ్లక్స్ దెర్ ఈజ్ అన్ ఈఎంఎఫ్. చేంజ్ బిలో ఉండొచ్చు, ఎస్లో ఉండొచ్చు, కాస్ థీటాలో ఉండొచ్చు, అంతేనా. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే దిస్ ఇస్ ద నార్మల్ టు ద లూప్ అండ్ దిస్ ఇస్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బి అండ్ దిస్ ఇస్ ద యాంగిల్ బిట్వీన్ దమ్ థీటా, అంతేనా. ఏదైనా చేంజ్ కావచ్చు. అవుట్ ఆఫ్ త్రీ క్వాంటిటీస్ బి ఈజ్ దేర్, ఎస్ ఈజ్ దేర్, థీటా ఈజ్ దేర్. సో వెన్ ఎవర్ ఎస్ ఈజ్ చేంజింగ్, ఎస్ చేంజింగ్, ఎస్ చేంజ్ అవుతుంది అంటే బి అండ్ టీటా కాన్స్టెంట్. ఎస్ ఈజ్ చేంజింగ్, బి అండ్ టీటా కాన్స్టెంట్ అంటే బి కాస్ టీటా బయటికి తీసేస్తే ఈఎంఎఫ్ విల్ బి ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి ఇంటూ కాస్ టీటా ఇంటూ డి బై డిటి ఆఫ్ ఎస్, అంతేనా. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఎగ్జాంపుల్ ఎలా తీసుకోవచ్చు మనం, దెర్ ఇస్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, a loop is placed here and which is pulled out. So which is pulled out with some velocity or inserting with some velocity. The area in the magnetic field and changing with respect to time. The loop present here will be flux passing through it, area and change with respect to time. Okay. Now next B changing. So దీన్ని ఏమంటామంటే మనం మోషనల్ ఈఎంఎఫ్ అని అంటాం. మోషనల్ ఈఎంఎఫ్. ఓకే. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు బి చేంజింగ్, బి చేంజింగ్. సో అంటే ఎస్ అండ్ టీటా కాన్స్టెంట్, ఎస్ అండ్ టీటా కాన్స్టెంట్. ఎస్ అండ్ టీటా కాన్స్టెంట్ అంటే మన దీంట్లో ఈఎంఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకు minus s constant cos theta constant then d by dt of b. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు సిచ్యువేషన్ ఇలా ఉంది, దెర్ ఇస్ ఎ ఇన్ఫినైట్లీ లాంగ్ వైర్ విచ్ క్యారీస్ ఎ కరెంట్ I విచ్ ఈస్ ఫంక్షన్ ఆఫ్ టైమ్. సో I ఈజ్ ఈక్వల్ టు సమ్ సే ఫర్ ఎగ్జాంపుల్ I నాట్ ఇంటూ సమ్ t స్క్వేర్ అనుకుందాం. నౌ దెర్ ఇస్ ఎ లూప్ ఈస్ ప్లేస్డ్ హియర్, ఇస్ కండక్టింగ్ లూప్ ఈస్ ప్లేస్డ్ హియర్. అంటే ఇప్పుడు ఇన్ఫినైట్లీ లాంగ్ వైర్లో కరెంట్ పాస్ అవ్వడం వల్ల దెర్ ఈజ్ ఎ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇలా ఉంటుంది మనకు తెలుసు. ఇక్కడ ఉన్నటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏదైతే ఉందో అగైన్ ఈజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ కరెంట్, కరెంట్ ఈజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ టైం కాబట్టి యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ టైం. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ చేంజింగ్ విత్ రెస్పెక్ట్ టు టైం హియర్. సో కాబట్టి దెర్ ఈజ్ అన్ ఈఎంఎఫ్. సో దీన్ని ఏమంటారంటే ఇండ్యూస్డ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ అని అంటారు. ఇక్కడ induced electric field అంటే changing magnetic fields produces electric field అనేది కాన్సెప్ట్. నెక్స్ట్ theta changing. సో theta changing అంటే B and S కాన్స్టెంట్. సో B and S కాన్స్టెంట్ to pull out, cos theta differentiation will be sin theta, so minus sin theta of course.
దెన్ అగైన్ థీటాని చేస్తే డి థీటా బై డిటి ఒమేగా అనుకుందాం. థీటాని కూడా చేయాలి కదా మళ్ళీ. సో అప్పుడు ఏమొస్తుంది నాకు ఈఎంఎఫ్ విల్ బి ఈజ్ ఈక్వల్ టు బిఎస్ ఒమేగా ఇంటూ సైన్ ఆఫ్ థీటా. దట్ లెట్ us రైట్ థీటా విల్ బి సమ్ ఒమేగా టీ ప్లస్ సమ్ డెల్టా. అంటే నేను ఇక్కడ ఏం రాసిన డి థీటా బై డిటి ఈజ్ ఈక్వల్ టు మనకు ఒమేగా, అంతేనా. సో అంటే మీనింగ్ ఏంటి, ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో లూప్ రొటేట్ అవ్వడం. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో లూప్ రొటేట్ అవ్వడం, అంతేనా. అంటే ఇప్పుడు ఏంటి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చేంజ్ అవ్వదు, ఏరియాను చేంజ్ అవ్వదు, ఇట్ ఈస్ రొటేటింగ్ అనుకుందాం. సపోజ్ దెర్ ఈజ్ అ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో దెర్ ఈజ్ అ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఒక లూప్ పెట్టాం. సో లెట్స్ ఐ హ్యావ్ ప్లేస్ ఏ లూప్. ఈ లూప్ రొటేట్ అవుతుంది అనుకుందాం. దిస్ లూప్ ఈజ్ రొటేటింగ్. సో లూప్ రొటేట్ అయినప్పుడు ఏమవుతుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి ఏరియా వెక్టర్కి మధ్య యాంగిల్ థీటా చేంజ్ అవుతూ ఉంటుంది. దెన్ దేర్ ఈజ్ ఈఎంఎఫ్, అంతేనా. సో మనం సపరేట్గా ఈ మూడు కలిపి కూడా జరగచ్చు ఒకేసారి. మూడు కలిపి కూడా జరిగితే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చేంజ్ అవుతున్నట్టు, ఏరియా ఇన్సైడ్ ఈజ్ ప్రజెంట్ అనేది తగ్గుతుండొచ్చు లేదా ఇంక్రీజ్ అవుతుండొచ్చు, ఏదో డిక్రీజింగ్ ఆర్ ఇంక్రీజింగ్, ఆర్ అదర్వైజ్ ఈవెన్ ద లూప్ కెన్ రొటేట్ ఆల్సో. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది, ఇట్ ఈస్ రొటేటింగ్ లైక్ దిస్. సో డైనమో మనం చూసింటాం, డైనమోలో ఏం జరుగుతుంటుంది, సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది, దాంట్లో లూప్ అనేది రొటేట్ అవుతుంటుంది. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లూప్ రొటేట్ అవుతుంటే ఏమొస్తుంది, ఈఎంఎఫ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. జనరేటర్ ఆన్ చేస్తారు, అప్పుడు ఏం జరుగుతుంది అక్కడ, సో మెకానికల్ ఎనర్జీ విల్ కన్వర్ట్ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. మెకానికల్ ఎనర్జీ అంటే రొటేట్ అవ్వడం, రొటేట్ అవుతుందంటే కైనెటిక్ ఎనర్జీ ఉన్నట్టు, ఆ కైనెటిక్ ఎనర్జీ వల్ల ఏమవుతుంది, ఎలక్ట్రికల్ ఎనర్జీగా మారుతుంది. సో దీస్ ఆర్ ద పాసిబుల్ కేసెస్ ఫర్ అస్. ఓకే, దీన్నే మనం ఆల్టర్నేటింగ్ కరెంట్ అని ఒక చాప్టర్లో చదవచ్చు. దీన్ని మొత్తం ఈ రెండు మనం డిస్కస్ చేద్దాం. సో వెనెవర్ దెర్ ఈజ్ ఎ చేంజ్ ఇన్ ద ఫ్లక్స్ దెర్ ఈజ్ అన్ ఈఎంఎఫ్. మరి ఫ్లక్స్ ఎలా చేంజ్ అవ్వచ్చు, ఏరియా కెన్ బి చేంజింగ్ ఏదర్ ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్. సో దాన్ని మోషనల్ ఈఎంఎఫ్ కింద చదువుతాం. బీ చేంజింగ్ దట్ ఈస్ ఇండ్యూస్డ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కాన్సెప్ట్ కింద చదువుతాం. ఓకే, డన్. సో నోట్ చేసుకో ఇది, ఎందుకంటే ఇంపార్టెంట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ దేర్ అన్నది.